సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్తో వస్తున్న సినిమా ఇది. అశ్విన్ చంద్రశేఖర్ దీనికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న చిత్రమిది. లవ్ చాయిసా లేక అవసరమా నాకు తెలీదు, ఫ్యాట్ అని మాత్రమే తెలుసు అన్న డైలాగ్తో సినిమా కాన్సెప్ట్ని చెప్తున్నాడు దర్శకుడు అశ్విన్. యూత్ని అలరించే అంశాలు పుష్కలంగా కనిపిస్తున్న సినిమా ఇది. సంతోష్ శోభన్ 2011లో సుమంత్ హీరోగా వచ్చిన గోల్కొండ హైస్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇతని తమ్ముడు సంగీత్ శోభన్ కూడా ఇదే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమయ్యాడు. తర్వాత సంతోష్ తను నేను, పేపర్ బాయ్, ఇక మినీ కథ, లైక్ షేర్ సబ్స్క్రైబ్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్నీ మంచి శకునంలే లాంటి లైటర్ వైన్ సినిమాలతో యూత్ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు. తమ్ముడు సంగీత్ శోభన్ కూడా మ్యాడ్ స్క్వేర్తో యూత్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ రైటర్, దర్శకుడు శోభన్కి కుమారులు. శోభన్ ప్రభాస్తో వర్షన్ సినిమా, మహేష్ బాబుతో బాబీ సినిమా, రవితేజతో చంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలానే మహేష్ బాబు సినిమాలు మురారి, నానీలకు డైలాగ్ రైటర్గా పనిచేశాడు. ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తిగా పేరు పొందాడు. తన మంచితనంతో అందరి మనుషులు గెలుచుకున్నవాడు. అకస్మాత్తుగా 2008లో 40 సంవత్సరాల చిన్న వయసులో గుండెపోటుతో మరణించాడు. అతని మంచితనమే అతని పిల్లలకు దీవెనలుగా, ఆశీస్సులుగా మారాయి. ఇండస్ట్రీలోని పెద్దలందరూ సంతోష్కి, సంగీత్కి అండగా నిలబడ్డారు. వారికి చేయగలిగినంత సహాయం చేస్తూ వాళ్లు హీరోలుగా నిలదొక్కుకోవడానికి అన్ని రకాలుగా తమ సపోర్ట్ని ఇస్తున్నారు. ఇందులో ప్రభాస్ చొరవ అభినందనీయం. యూవీ క్రియేషన్స్ సంస్థ వీరికి ఎప్పుడూ అండగా ఉంటుంది. సంతోష్ సంగీతలు మంచి సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు పొందుతూ తండ్రి మంచితనానికి మారుపేరుగా నిలుస్తారని ఆశిద్దాం. ఫిబ్రవరి 14న వస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా సంతోష్కి ఒక మంచి విజయాన్నిస్తుందని మనసారా కోరుకుందాం.